నమస్తే అండి. జీవామృతం తయారు చేసుకోవడానికి ఆవు పేడ, ఆవు మూత్రము దొరకనటువంటి వాళ్ళు ఈ ఈ గోకృపామృతాన్ని కూడా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఇది కూడా అంత విధంగానూ పనిచేస్తుంది. ఇది మీరు మదర్ కల్చర్ సంపాదించుకుంటే చాలు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్లోరిన్ లేనటువంటి నీరు, గోకృపామృతం, మదర్ కల్చరు, ఆవు మజ్జిగ, బెల్లం నీరు. అంటే బెల్లం సరిపోతుంది, బెల్లం కలిపి నీరు అనమాట. ఇది ఎంతెంత కావాలి, ఎలా సేకరించాలి అనేది ఇప్పుడు నేను విపులంగా మీకు చెప్తాను. ఫస్ట్ ఆవు మజ్జిగ అంటే ఆవు పెరుగును తోడుపెట్టి దాన్ని మర్నాడు మజ్జిగ చేసుకుని, అంటే ఎంత పెరుగు ఉందో దానికి డబల్ నీళ్ళు వేసుకోవాలన్నమాట. 1/2 లీటర్ తీస్తాం అనుకోండి, 1/2 లీటర్కి 1/2 లీటర్ నీళ్ళు కలిపితే 1 లీటర్ మజ్జిగ అవుతుంది. 1 లీటర్ మజ్జిగను మనం ఇప్పుడు ఉపయోగించుకుంటాం అనమాట. ఏంటంటే నేను ఒక 50 లీటర్లకే కొలతలు చెప్తాను. 50 లీటర్లకి 1/2 లీటర్ మజ్జిగ చాలు, 1/2 కేజీ బెల్లం, 50 లీటర్ల నీరు, ఈ 3 కావాల్సి వస్తాయి. నెక్స్ట్ మదర్ కల్చర్ ఒక 1/2 సీసా చాలు. 1/2 సీసా మదర్ కల్చర్ అంటే 1/2 లీటర్ మదర్ కల్చర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా చితగొట్టి దాన్ని ఏం చేస్తామంటే ఇలా నీళ్ళల్లో కలిపి ఉంచుకుంటాం. ఈజీగా కరుగుద్ది కదా, అందుకని చెప్పేసి. ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకోండి. కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ బెల్లం తయారు చేసి దొరుకుతుంది బజార్లో, అది తీసుకోండి. నెక్స్ట్ ఈ గోకృపామృతం మదర్ కల్చర్ నాకు రైతు నేస్తం ఫౌండేషన్ వారి ద్వారా దొరికింది. ఇది మీరు ఎక్కడి నుంచి అయినా తెప్పించుకోవడం కుదరదు. మీ ఊళ్ళో ఎవరన్నా రైతులు ఉంటే అక్కడి నుంచి తీసుకోండి. దగ్గరలో ఎక్కడైనా మీరు చేతితో వెళ్ళి తెచ్చుకోవాలి దీన్ని. ఎందుకంటే దీనికి కన్నం ఉంటుంది పైన, ఆ కన్నం పెడతారు. అది ట్రాన్స్పోర్టేషన్లో కుదరదు మనకు తెచ్చుకోవడానికి. కాబట్టి అది మనం డైరెక్ట్గా చేతితో తీసుకురావాల్సింది ఎక్కడి నుంచి అన్నా. ఒకసారి తయారు చేసుకుంటే మీరే 10 మందికి ఇవ్వచ్చు దీన్ని. ఇప్పుడు నీరు అంటే మీకు క్లోరిన్ లేనటువంటి నీరు కావాలి. క్లోరిన్ లేనటువంటి నీరు అంటే ఏంటి? బోర్వెల్ వాటర్ కానీ వర్షం నీరులో కానీ క్లోరిన్ ఉండదు. మనం మున్సిపల్ వాటర్లో క్లోరిన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఒక 4-5 రోజులు అలాగే ఎండలో పెట్టేస్తే దాంట్లో క్లోరిన్ అంతా పోతుంది. అప్పుడు అది వాడుకోవచ్చు అనమాట. అలాగే నేను ఏం చేశానంటే ఒక 60 లీటర్ల మంచి ఫ్రెష్ డ్రమ్ము తీసుకోండి. కెమికల్స్ లేని శుభ్రంగా కడిగేసి మంచి శుభ్రంగా ఎండబెట్టి, అందులో ఏమీ లేకుండా ఒక ఎండలో ఎండబెట్టి దాంట్లో కెమికల్స్ ఏమి లేకుండా చూసి తీసుకుని ఆ మంచి డ్రమ్ములో నేను 60 లీటర్ల డ్రమ్ము తీస్తాను. మీరు 200 లీటర్లు కూడా తయారు చేసుకోవచ్చు. 60 లీటర్ల డ్రమ్ములోకి ఒక 50 లీటర్ల నీరు తీసుకుంటున్నాను. ఈ 50 లీటర్లు కూడా మంచి నీరు అనమాట, క్లోరిన్ లేనటువంటి నీరు. ఈ నీరు తీసుకున్నాక దీంట్లో నేనేం చేస్తానంటే జనరల్గా కొంత నీరు మున్సిపల్ వాటర్ పట్టేసి అలా పక్కన పెట్టేసుకున్న నీరు ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఒక 4-5 రోజుల తర్వాత దాన్ని వాడతాను దేనికన్నా సరే. ఈ గోకృపామృతం వేస్ట్ డికంపోజర్ ద్రావణం అయితే తయారు చేసుకున్నాక అదే ఉపయోగిస్తాను. అలాగే బయో ఫెర్టిలైజర్ కలిపినా కూడా ఆ నీరే ఉపయోగిస్తాను. డైరెక్ట్గా మున్సిపల్ వాటర్ ఉపయోగించడం. ఆ విధంగా తీసుకున్న నీరులోనే మనం ఈ సేకరించినటువంటి పదార్థాలు అంటే మజ్జిగ, మజ్జిగ చెప్పాను కదా, దీనికి మనకి 1/2 లీటర్ మజ్జిగ పడుతుంది. అలాగే 1/2 కేజీ బెల్లం నీరు, 1/2 కేజీ బెల్లాన్ని నీటిలో కలిపేస్తాను అనమాట. శుభ్రంగా అరగబెట్టి, ఇది ఆర్గానిక్ బెల్లం, మళ్ళీ చెప్తాను ఆర్గానిక్ బెల్లమే వాడండి. శుభ్రంగా కలిగిపెట్టండి అందులో కలిసే విధంగా. ఈ విధంగా కలిగిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం కలుపుతాం ఇందులో? మజ్జిగ. పెరుగు కాదంటే మజ్జిగ కలపాలి. అంటే మనం ఒక 1/2 లీటర్ మజ్జిగ దీనికి సరిపోతుంది అనుకుంటే ఒక 1/4 లీటర్ ఆవు పెరుగు తీసుకుని దానికి 1/4 లీటర్ నీళ్లు కలిపి బాగా చిలకరిస్తే మజ్జిగ తయారవుతుంది అనమాట. అంటే 1/2 లీటర్ మజ్జిగ ఈ కొలతలకి సరిపోతుంది. ఇప్పుడు మజ్జిగ కలుపుదాం. గుర్తుపెట్టుకోండి ఏమేమి కలుపుతున్నామో. 1/2 లీటర్ మజ్జిగేసి మళ్ళీ బాగా కలిసే విధంగా కలుపుదాం. ఇప్పుడు దీంట్లో మదర్ కల్చర్ని యాడ్ చేస్తాం. ఈ మదర్ కల్చర్ ఏంటంటే జాగ్రత్తగా పైన కన్నాలు పెట్టి ఉండాలి. ఇది బ్యాక్టీరియా ఇందులో ఉన్నది ఏంటంటే మంచి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏరోబిక్ బ్యాక్టీరియా, దీనికి ఆక్సిజన్ ఉండాలి కాబట్టి సీసాకి కన్నం పెట్టి ఉంచాలి. కాబట్టి దీన్ని మనకు ట్రాన్స్పోర్టేషన్లో కొరియర్లో తెచ్చుకోవడం కుదరదు అనమాట. వేరే కల్చర్స్ లాగా ఇది అలా తెచ్చుకోవడం కుదరదు. ఎవరి దగ్గర ఉంటే చేతితో తెచ్చుకోవడం, ఊరన్నా వెళ్ళి చేతితో తెచ్చుకోవాలి. ఒకసారి మీ ఊళ్ళోకి వచ్చిందనుకోండి, మీరు ఒక 30 లీటర్లు 40 లీటర్లు తయారు చేసి 30 మందికి ఒక లీటర్ ఇస్తే అదే మదర్ కల్చర్. ఇది ఎంత కాలం అన్నా వాడుకోవచ్చు అండి. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. కాకపోతే తయారు చేసిన 15 రోజుల్లో బాగా పనిచేస్తుంది. 15 రోజుల కంటే ఎక్కువ ఉంటే, ఒక నెల కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో మళ్ళీ బెల్లం ఎంత మనం ముందు ఎంత కలిపామో అంత బెల్లంని
అంత మజ్జిగ కలుపుకుంటే మళ్ళీ దాంట్లో బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది. ఎంతకాలమైనా వాడుకోవచ్చు అప్పుడు. ఈ రంగు గురించి మీరు పట్టించుకోవద్దు. రంగు ఎలాగ వస్తుందంటే ఒక్కొక్కళ్ళకి ఒకలాగా వస్తుంది. దాని గురించి పట్టించుకోవద్దు. బ్యాక్టీరియా అయితే అన్నీ సమానంగా ఉంటుంది అన్నిటిలో కూడా. దీన్ని ఏం చేస్తామంటే ఇలాగ మనం అన్నీ కలిపేసుకున్నాక దాన్ని ఇలాగ గుడ్డ కట్టేసి మూత పెట్టకండి, గుడ్డ పెట్టండి. అంటే దాని కన్నాల్లోంచి గాలి వెళ్ళాలన్నమాట లోపలికి. కట్టేసి ఒక పక్కనే చల్లగా ఉండే ప్రదేశంలో, నీడ పడే ప్రదేశంలో పెట్టండి. చెట్టు కింద పెట్టవచ్చు, లేకపోతే షేడ్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే మరీ చల్ల ప్రదేశం కాకుండా కొంచెం లైట్గా వేడి ఉంటే మంచిది. కూలింగ్ అంటే మరి ఏసీ రూమ్లో పెట్టకండి, మామూలు రూమ్ టెంపరేచర్లో పెట్టండి. దీన్ని తర్వాత ఏం చేస్తామంటే ఇలా పెట్టేసిన తర్వాత దీనికి ఒక స్టిక్కర్ అంటించండి. ఎప్పుడు తయారు చేసాం అనేది లెక్క కోసం అనమాట. మనం ఏ రోజున తయారు చేసుకున్నాం అనేది ఒక స్టిక్కర్ అంటించి పెట్టుకున్నాం అనుకోండి. నవంబర్ 18 తయారు చేశాను, అది స్టిక్కర్ పెట్టుకుంటే మనం ఎన్నాళ్ళు వాడుతున్నాం ఏంటంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ప్రతిరోజు ఏం చేస్తారంటే దీన్ని మార్నింగ్ ఈవినింగ్ గుడ్డ ఓపెన్ చేసి శుభ్రంగా ఒక ప్లాస్టిక్ పీవీసీ పైప్తో కానీ, లేదంటే కర్రపొల్ల ముక్క, మెటల్స్ పెట్టకుండా కర్రపొల్ల ముక్కతో కానీ ఇలాగ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 2 నిమిషాల పాటు, పొద్దుట 2 నిమిషాలు, సాయంత్రం 2 నిమిషాలు బాగా కలపండి. ఇలా కలిపితే ఏమవుతుందంటే బ్యాక్టీరియాకి ఆక్సిజన్ బాగా అందుతుంది. అంటే ఇలా అలల కింద వస్తున్నాయి కదా, ఈ అలల వల్లనే గాలిలో ఉన్న ఆక్సిజన్ బ్యాక్టీరియాకి అందుద్ది. కలపకపోతే ఆక్సిజన్ అందదన్నమాట సరిగ్గానే. అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ పొద్దుట సాయంత్రం కలిపితే బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుద్ది. అభివృద్ధి చెందిన తర్వాత దీన్ని మనం 5 రోజుల్లో అభివృద్ధి చెంది 5 రోజుల తర్వాత వాడేసుకోవచ్చు, లేదంటే 7 డేస్ తర్వాత. మీకు ఇంట్లో ఎయిరేటర్ అంటే ఎక్వేరియంలో బుడగలు వచ్చి పంపు లాంటిది ఉంటుంది కదా, బుడగలు కింద వస్తుంటుంది, అది పెట్టుకుంటే 2 డేస్లోనే తయారైపోతుంది. ఇది ఇందులో పెడితే లేని వాళ్ళు 5 రోజులు కలుపుకోండి. అందరూ అవన్నీ కొనలేరు కదా, ఇలా చేతి తగలపండి. 7th డేని నేను తీసి చూస్తే ఈ విధంగా ఉంది. ఆ రోజున కూడా శుభ్రంగా మళ్ళీ కలిపేసి దీన్ని ఇప్పుడు మనం వాడుకోవాలి. ఎంత కావాలో అంత తీసి వాడుకుని మిగతాది అలా ఉంచేయండి. ఉంచేసి మళ్ళీ మీకు 50 లీటర్లు నీళ్ళు వేసేసుకుని అందులో ఎంత బెల్లం, ఫుల్గా బెల్లం మనం ఎంత ఫస్ట్ వేసాం అంత బెల్లం, అంత మజ్జిగ కలిపేసి అలా ఉంచేసుకోండి. మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ ఇదే మదర్ కల్చర్ అనమాట. ఇదే కల్చర్ మళ్ళీ డెవలప్ అవుతుంటుంది. ఎవరికైనా ఇవ్వాలంటే ఈ తయారైన వెంటనే తీసి 1 లీటర్ ఇవ్వండి. మిగతాది అందులోనే ఉంచుకుని ఎంత వాడుకుంటారో అంత వాడుకుంటే మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ వేస్ట్ డికంపోజర్ ఎలా చేస్తాం అదే ప్రొసీజర్, కాకపోతే ఇందులో ఎక్స్ట్రా మనం మజ్జిగ కలుపుతున్నాం. అంత ఆవు మజ్జిగ అంటే ఇంకేది పనిచేయదు. నాటు ఆవు మజ్జిగ, జెర్సీ ఆవు మజ్జిగ కూడా పనిచేయదు. నాటు ఆవు మజ్జిగ కలపాలన్నమాట. ఇదే కొలతల ప్రకారం మీరు 200 లీటర్లు చేసుకుని పొలాల్లో ఉపయోగించుకోవచ్చు. 200కి ఎంత అవుతుంది అండి? దీనికి 4 గింతలు 200 లీటర్ల నీళ్లు, 1/2 కేజీ బెల్లం కూడా కదా, 2 కేజీల బెల్లం, 2 లీటర్ల ఆవు మజ్జిగ ఉపయోగించుకుంటే సరిపోతుంది 2 లీటర్లకి. అది పొలాల్లో వేసుకోవచ్చు. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఇంత టెర్రస్ గార్డెన్లో వాడుకునే వాళ్ళకి కుండీకి ఎన్ని లీటర్లు తీసుకున్నామో అన్ని లీటర్లు నీళ్లు కలపండి. అంటే 1:1 రేషియోలో నీళ్లు కలిపి ఫస్ట్ టైము 1:1 రేషియోలో నీళ్లు కలిపి దీన్ని మనం మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు. అలాగే ఈ నీరు కూడా మంచి స్వచ్ఛమైనటువంటి క్లోరిన్ లేనటువంటి నీరే. నేను కొన్ని పెట్టుకుంటాను కదా స్టాకు, ఆ నీరే వాడతాను నేను. అయిపోతే మళ్ళీ నీళ్లు పట్టుకుని ఒక 5 రోజులు అలా ఉంచండి. మళ్ళీ మామూలుగా మనకు కావాల్సిన నీరు తయారవుతుంది, క్లోరిన్ అంతా పోయి, అప్పుడు అది వాడుకోవచ్చు. సగం అంటే సగం కృపామృతం, సగం నీరు 1:1 రేషియోలో కలిపి దాన్ని మనం మొక్క మొదట్లో అన్ని మొక్కలుగా వాడవచ్చు. అన్ని రకాల మొక్కలుగా వేయచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమిటంటే ఈ మట్టిలో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. జీవామృతం ఎలా తయారవుతుందో ఇంచుమించు అదే పద్ధతిలో ఇది కూడా తయారవుతుంది. ఎందుకంటే జీవామృతం మనం చాలామందికి టౌన్లో ఉన్న వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు ఇది వాడుకోవచ్చు. ఈ కల్చర్ దొరికిందనుకోండి ఇది వాడుకోవచ్చు. సరే ఇది కూడా దొరకలేదు అనుకోండి, OWDC అని ఉంది కదా, వేస్ట్ డికంపోజర్ కొత్తది వచ్చింది OWDC అని చెప్పి, అది అందరికీ దొరుకుద్ది. అది కూడా ఇంకొక వీడియో పెడతాను, అది ఎలా చేయాలో. అదన్నా ఈ మూడిట్లో ఏదోటి, జీవామృతం కానీ, OWDC కానీ, కృపామృతం కానీ, ఏది దొరికితే అది వాడుతూ ఉండండి. ఎవ్రీ వీక్ 10 డేస్కి వాడుతూ ఉంటే ఏంటంటే మీకు మట్టి గుల్లబడుతుంది, మట్టిలో మంచి బ్యాక్టీరియా వచ్చి మంచి సారవంతమైన నేలగా తయారవుతుంది. ఈ విధంగా డ్రెంచింగ్ చేసుకున్నాం కదండి, అంటే మట్టిలో వేసుకున్నాం. ఇప్పుడు మొక్కకి స్ప్రే చేయాలంటే ఇది మంచి పెస్టిసైడ్ కింద కూడా పనిచేస్తుంది. మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. మొక్కలకి స్ప్రే ఎలా చేయాలంటే ఒక 15 లీటర్ల నీటిలో ఒక 2 లీటర్లు కృపామృతం, లేకపోతే 20 లీటర్ల నీటిలో ఒక 3 లీటర్ల కృపామృతం డైల్యూట్ చేసి 1:5 అనుకోండి, ఆల్మోస్ట్ 1:5 వేసుకోండి. అంటే ఒక వంతు కృపామృతం అయితే 5 వంతులు నీళ్లు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇది తయారు చేసిన వారు చెప్పింది ఏంటంటే, మీరు కొంత పార్ట్ మీ పొలంలో కానీ ఇంట్లో కానీ కొన్ని టబ్బుల్లో వాడి చూడండి. వాడి చూసాక మీరే చెప్తారు దీని రిజల్ట్. ఇంకేది వాడకుండా ఇదే వాడుతూ ఉండండి. మామూలు ఎరువులు వేసుకోవటం ఇది వాడండి. ఇంకేం పెస్టిసైడ్స్ ఏం వాడకుండా దాని ఫలితం మీకే తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే తయారైన తర్వాత 1 లీటరు మీకు ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత మీరు బయట చాలామందికి ఫ్రీగా పంచండి. ఇది ఎవరు అమ్మకూడదు, ఫ్రీగా పంచండి. తయారు చేసిన వాళ్ళు కూడా అలాగే ఫ్రీగానే పంచుతున్నారు. వాళ్ళు ఎవరికి అమ్మరు ఇది అనమాట. ఆ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇది గోకృపామృతం. అంటే కలర్ తేడా వచ్చింది అనుకోవద్దు. ఇది వెళ్ళి కొలిది కూడా కలర్ మారిపోతుంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క కలర్లో వస్తుంది. కొన్నాళ్ళు చేయగా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది. అంటే దాంట్లో జీవాలు పెరిగి బ్యాక్టీరియా పెరిగి వాటి యొక్క విసర్జకాలతోటి ఎంజైమ్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. చూసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పైన ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కండి. నెక్స్ట్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.